Welcome to Tally Shankar Academy. Today we discussed about how to creation of లెడ్జెస్ అండి. సో ఈరోజు క్లాస్ మనం లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ మన టాలీ ఓపెన్ చేయడం ఎలా ఐడియా ఉంది కాబట్టి టాలీ ఓపెన్ చేసిన తర్వాత కొత్త ఫైల్ అనేది ఈచ్ టాపిక్ ఒక న్యూ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తామండి. క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ ఎలా ఏంటి అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక న్యూ ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేస్తాము, ఆల్ట్ కే ప్రెస్ చేస్తాము, షెట్ కంపెనీకి వెళ్తాము. షెట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత గో టు క్రియేట్. సో క్రియేట్కి వెళ్ళేసి లెడ్జర్ క్రియేషన్ అనేసి తీసేసుకుంటున్నాను నేను. లెడ్జర్ క్రియేషన్ ఏదో డేటా తీసేసుకుంటాం మళ్ళీ కూడా 2026 ఏ అని తీసేసుకుంటాం. సంథింగ్ మన ఇష్టం, ఏ నేమ్తోనే పెట్టండి, యువర్ చాయిస్. నేను గుర్తుండడం కోసం ఒక ఫైల్ నేమ్ పెట్టేశాను. మన స్టేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అంటించుకొని వచ్చేసేయాలి. అంటే ఏం చేయొద్దండి, ఫైనాన్షియల్ మనకి ఈ ఫైనాన్షియల్ ఇదే ఉంటుంది. జస్ట్ యాక్సెప్ట్ చేసేసారంటే క్రియేషన్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాసెస్సే. ఇందులో డీపర్గా మనం చెప్పుకున్నట్లు ఏ ఆప్షన్ కూడా మనకి యాక్టివేషన్లో ఉండకూడదు. అన్ని ఆప్షన్స్ మనం డీయాక్టివేట్ చేసేసేయండి. ఒకటి కూడా ఎస్లో లేకుండా అన్నిటిని డీయాక్టివేట్ అంటే లెడ్జర్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి విధంగా ఒక ఫైల్ క్రియేషన్ అనేది మనకి అయిపోయిందండి. ఓకే, సో అయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా లెడ్జర్స్ క్రియేట్ చేయాలనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే లెడ్జర్ క్రియేట్ చేయాలంటే పాత్ ఏంటి, సో లెడ్జర్ క్రియేట్ చేయాలంటే పాత్ ఏంటి అంటే మాస్టర్స్లో క్రియేట్కి వెళ్తాము. క్రియేట్లో లెడ్జర్కి వెళ్ళిపోతాము. లెడ్జర్స్ ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి F12 ఆన్ చేయండి. సో F12 ఆన్ చేసి ఏ ఆప్షన్ కూడా మనకి ఎస్లో ఉండకూడదు. అన్ని ఆప్షన్స్ మనకి డియాక్టివేషన్లో ఉండాలి. ఒకటి కూడా మనకి ఎస్లో ఉండకూడదు. సో ఈ విధంగా స్క్రీన్ మనకి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం లెడ్జర్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, లెడ్జర్ ఫస్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు, క్యాపిటల్ ఇచ్చారండి. సో క్యాపిటల్ అనేసి మనకి ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ అనేది మనం నేనైతే కాపీ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే మనం టైప్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసి జస్ట్ క్యాపిటల్ అని టైప్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చాము అంటే డిఫాల్ట్గా మన దగ్గర 28 గ్రూప్స్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్స్ నుంచి మనం లెడ్జర్స్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ ఆ గ్రూప్స్ నుంచే అండర్ మనం సెలెక్ట్ చేయాలి. కాబట్టి క్యాపిటల్కి అండర్ ఏమి ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలండి. సో ఈ 28 గ్రూప్స్లో క్యాపిటల్ అనేటటువంటి గ్రూప్ ఎక్కడుందో మనం వెతకాలంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకోండి. ఫస్ట్ లెటర్ ఏంటి మనకి సి ప్లస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సి సెలెక్ట్ చేసి యారెక్ యూస్ చేసుకుని, సో ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుంది అండి, యాక్సెప్ట్ అని అడుగుతాను. సో ఇక్కడ నాకు యాక్సెప్ట్ అవ్వకూడదు, సారీ అమౌంట్ ఇవ్వాలి కదా. ఎంత ఇచ్చారు మన క్యాపిటల్ అమౌంట్ అనేది 7,200 ఇచ్చారు. అమౌంట్ మనకి ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయాలి అంటే ఈ లెడ్జర్స్ క్రియేషన్ స్క్రీన్లో అమౌంట్ ఎంటర్ చేయడానికి కావాల్సినటువంటి స్పేస్ అనేది మనకి ఇక్కడ లేదు. సో కాబట్టి నాకు స్పేస్ కావాలండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం F12 కాన్ఫిగరేషన్లో ఒక ఆప్షన్ మనం యాక్టివేషన్లో పెట్టుకోవాలి. జస్ట్ నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ యాక్సెప్ట్ చేయకుండా జస్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి F12 ఆన్ చేసి మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి. అదేంటి అంటే ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి ఎస్లో ఉండాలి. సో ఇక్కడ ఉంది కదా, ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్ అంటే లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి అంటే F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేసి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్లో నుంచి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్స్ అనే ఆప్షన్ మనకి ఎస్లో ఉండాలండి. సో ప్రెస్ పెట్టాను కదా, సో లాస్ట్ వరకు కనిపించుకుంటాం తీసేసేయండి. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ చిన్న అమౌంట్ యాడ్ అయింది, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ అయింది. అంటే లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్లో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవ్వాలి అన్న, టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనే ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవ్వాలి అన్న, ఇక్కడ నుంచి F12 ఆన్ చేసి ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్స్ అనే ఆప్షన్ మనకి ఎస్లో ఉండాలి. ఇది ఎస్ పెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ ఈ యొక్క ఆప్షన్ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో వచ్చిన తర్వాత 7,200 రూపీస్ ఇచ్చేసేయండి. సింబల్ అనేది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుందండి. ఎందుకు అంటే క్యాపిటల్ అనేది మనకి అకౌంటింగ్ రూల్ ప్రకారం పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాం క్యాపిటల్ లెడ్జర్. అండ్ అది రూల్ ఏంటి, పర్సనల్ అకౌంట్కి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఫర్మ్కి క్యాపిటల్ వచ్చేసి ఓనర్ ఇస్తున్నాడు, గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం గివర్ని ఏం చేయాలి అంటే క్రెడిట్ చేయాలని ఇది రూల్ అండి. పర్సనల్ అకౌంట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. ప్రెసెంట్ లేకపోయినా పర్లేదు, అండర్ మీరు కరెక్ట్గా ఇవ్వండి, సింబల్ ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది.
క్యాపిటల్ అదే తీసేసుకోండి. నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, మిషనరీ అండి. సో మిషనరీకి అండర్ జస్ట్ ఆల్ట్ సి ఇవ్వండి, పేజ్ కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేసి మీరు టైప్ చేయండి, నో ప్రాబ్లం, ఎంటర్ ఇవ్వండి. మిషనరీకి అండర్ ఏమి ఇవ్వాలంటే ఫిక్స్డ్ అసెస్ ఇవ్వాలండి. సో ఎఫ్ ప్రెస్ చేయండి. సో ఎఫ్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జస్ట్ ఎంటర్ ఇచ్చారు, ఫిక్స్డ్ అసెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి, సో ఎంత అమౌంట్ ఇచ్చారు, 1400 రూపీస్ ఇచ్చారు. 1400 రూపీస్ అమౌంట్ ఇక్కడ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా అదే డెబిట్ బ్యాలెన్స్ అనేది తీసేసుకుంటుంది. ఓకే, అసెస్ ఎప్పుడు కానీ డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి, సేల్స్ అండి. సో సేల్స్ లెడ్జర్ కూడా మనం టైప్ చేస్తున్నాం. సో సేల్స్ ఎంటర్, అండర్ వచ్చేసి సేల్స్ అకౌంట్ ఇచ్చేసేయండి. ఎంత అమౌంట్ ఇచ్చారు అంటే 16,400 రూపీస్ ఇచ్చారు. సార్ ఇప్పుడు అండర్స్ అనేది ఆటోమేటిక్గా మీరే ఓన్గా సెలెక్ట్ చేస్తున్నారు కదా సార్, మాకు ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే ప్రీవియస్ క్లాస్ మీకు ఆల్రెడీ చెప్పానండి. లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు థియరిటికల్ పాయింట్ చాప్టర్ కూడా చెప్పాను. దాంతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ ఉంది, మీకు ఏదైనా డౌట్ వచ్చి స్టార్టింగ్ 1 or 2 ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫస్ట్ ఉన్నాయి. ఇక్కడ 3 పేజెస్లో మీరు ఆ లెడ్జర్స్ ఇక్కడ ఉంటుంది, ఏ హెడ్డింగ్ కింద ఆ లెడ్జర్ ఉంది, ఏ గ్రూప్ కింద ఆ లెడ్జర్ ఉంది అనేది మీరు సెర్చ్ చేసి కూడా ఇవ్వండి. సో ఇవి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి నేను లాస్ట్లో కొంచెం ఇంపార్టెంట్ లెడ్జర్ క్రియేషన్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. సేల్స్ కంట్రీ ఇచ్చారు, సేల్స్ అకౌంట్ ఉందా గ్రూప్, అదేవిధంగా ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రూప్ అనేది ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఇందులో ఉంది కాబట్టి ఎస్ ప్లస్ చేస్తాను, ఎస్లో ఉండేది హైలైట్ అవుతుంది, సేల్స్ అని ఇచ్చేస్తాను, ఎంత ఇచ్చేస్తాను. అమౌంట్ ఎంత 16,400. సేల్స్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ తీసుకుంటుంది అంటే మనకి క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకోవాలండి. సో సేల్స్ అనేది రియల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకోవాలి. రియల్ అకౌంట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అండి. అంటే సేల్స్ అంటే థింగ్స్ అవుట్ అవుతుంది, అమ్ముతాం కాబట్టి అవుట్ అవుతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం అవుట్ అయ్యేటటువంటి వాటిని మనం ఏ రూల్ తీసుకోవాలి అంటే క్రెడిట్ బ్యాలెన్స్ తీసేసుకో, దట్ ఈస్ రూల్ అండి, యాక్సెప్ట్. ఓకేనా. సో నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి, మళ్ళీ మన ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. మీకు కన్సెంట్ మీకు గుర్తు లేకపోతే ఇదే మెటీరియల్లో ఫస్ట్ పేజీలో ఉందని చెప్పడానికి కోసమే నేను పైన స్క్రోల్ చేశాను. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ లెడ్జర్ ఏంటి, పర్చేస్ అండి. పర్చేస్కి అండర్ ఏమి ఇవ్వాలి, పర్చేస్కి అండర్ పర్చేస్ అకౌంట్ ఇవ్వాలి. పీ ప్లస్ చేస్తారంటే పీలో ఉన్నది హైలైట్ అవుతుంది. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 8,000 రూపీస్. పర్చేస్ అంటే కొంటున్నామండి, అంటే రియల్ అకౌంట్ పర్చేస్ అనేటటువంటి లెడ్జర్ని మనం రియల్ అకౌంట్ ప్రకారము కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేయాలి, గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. పర్చేస్ అంటే మనకి ఇన్ కాబట్టి ఏం చేస్తాము అంటే డెబిట్, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. డెబిట్ బ్యాలెన్స్ అదే తీసేసుకుంటుందా. సో టాలీలో మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత అండర్ని బట్టి అది డెబిట్ క్రెడిట్ అనేది సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఆటోమేటిక్ సింబల్ అది. సో నెక్స్ట్ లెడ్జర్ ఏముంది అంటే సేల్స్ రిటర్న్స్ అండి. సేల్స్ రిటర్న్స్కి సేమ్ ఇదే కూడా సేల్స్ రిటర్న్స్ అని టైప్ చేశాను, ఎంటర్ ఇచ్చాను, అండర్ సేల్స్ అకౌంట్ అని తీసుకుంటున్నాను. ఎస్ ప్లస్ చేస్తాను, ఎస్లో ఉండేది హైలైట్ అయ్యింది. ఇక్కడ మనం సేల్స్ అకౌంట్ అని తీసేసుకొని ఎంటర్ ఇచ్చేస్తాను. సో ఎంత అమౌంట్ ఇక్కడ సేల్స్ రిటర్న్స్ మనం ఇక్కడ చూసాము అంటే 200 రూపీస్ వచ్చిందండి. 200 రూపీస్ ఇక్కడ మనం ఎంటర్ చేయండి. 200 రూపీస్ ఎంత అంటే అది ఏ బ్యాలెన్స్ తీసుకుంటుందంటే క్రెడిట్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనం అండర్ని బట్టి సిస్టమ్ డెబిట్ క్రెడిటర్ డిసైడ్ చేస్తుంది, కానీ అది డెబిట్ క్రెడిటర్ కరెక్టా రాంగ్ అనేది మనం రూల్స్ని బేస్ చేసుకుని క్రాస్ చెక్ చేస్తున్నాము. క్రాస్ చెక్ చేసిన అవసరం కూడా లేదు, అది మీరు కొంచెం అడ్వాన్స్గా కొన్ని టాపిక్స్ వెళ్ళిన తర్వాత రూల్స్ మీకు అప్లై చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అండర్ మాత్రం కరెక్ట్గా ఇస్తున్నా లేదని మాత్రం ప్లాన్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు సేల్స్కి అండర్ సేల్స్ అకౌంట్ ఇచ్చాము, సేల్స్ రిటర్న్స్కి అండర్ సేల్స్ అకౌంట్ ఇస్తున్నాము. అందువల్ల సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఇక్కడ అండర్ను బట్టి ఈ సింబల్ డిసైడ్ చేసేసింది. కానీ సేల్స్ రిటర్న్స్ అంటే అర్థం ఏంటి, ఫర్మ్కి థింగ్స్ ఇన్ అవుతుంది అంటే రియల్ అకౌంట్ ప్రకారం ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలి. నాకు డెబిట్ సింబల్ తీసుకుందా, తీసుకోవాలి, సిస్టమ్ తెలియదు ఏ సింబల్ తీసుకోవాలి, బట్ ఎలా డిసైడ్ చేస్తుందంటే దీన్ని బట్టి డిసైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. సో అందువల్ల మనకి సేల్స్కి అండర్ సేల్స్ అకౌంట్ ఇచ్చాము, సేల్స్ రిటర్న్స్ అనే లెడ్జర్ కూడా అండర్ సేల్స్ అకౌంట్ ఇవ్వడం వల్ల సిస్టమ్ ఏమైనా అర్థం చేసుకుంది అంటే రెండింటిని కూడా సేల్స్ అని అనుకుంటూ క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకుంది, దాని మిస్టేక్ కాదు. కానీ సేల్స్ రిటర్న్స్కి మనం అండర్ సేల్స్ అకౌంటే ఇవ్వాలి, సేల్స్కి కూడా అండర్ మన సేల్స్ అకౌంటే ఇవ్వాలి. బట్ అండర్ మనం వేరే ఇవ్వడానికి సేల్స్ రిటర్న్స్కి మనకి టాలీలో ఆప్షన్ లేదు. కానీ రెండింటికి సేమ్గా ఇచ్చినప్పుడు సిస్టమ్ ఏం ట్రీట్ చేసింది అంటే పేరు తీసుకుని తప్పది. సో అందులో ఏం చేయాలి, మనం డీగా మార్చాలి. జస్ట్ సిఆర్ఎన్ ప్లేస్లో డిఎన్ ప్రెస్ చేసి ఎంట్రీ చేయాలి, ఆటోమేటిక్గా మనకి సేవ్ అవుతుంది. బట్ సింబల్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని రిపోర్ట్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి లెడ్జర్ మాత్రం
క్రియేట్ చేయండి, టెన్షన్ ఏం లేదు. నేను మళ్ళీ కంటిన్యూషన్ చెప్పేటప్పుడు పూర్తిగా టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ లెడ్జర్ ఏంటి, ఓపెనింగ్ స్టాక్ అండి. సో నెక్స్ట్ లెడ్జర్ ఏంటి, ఓపెనింగ్ స్టాక్. జస్ట్ ఇక్కడ సేమ్ ఓపెనింగ్ స్టాక్ కూడా టైప్ చేయండి. అండర్ వచ్చేసి స్టాక్ ఇన్ హ్యాండ్. సార్ ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా అండర్స్ అనేది కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నేను చెప్పేది మాత్రం అబ్జర్వ్ చేయండి. సో ఓపెనింగ్ స్టాక్ అండర్ స్టాక్ ఇన్ హ్యాండ్ అండి. సో ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి, 2000 రూపీస్ ఇచ్చారు. ఎంత అమౌంట్ ఇచ్చారు, 2000 ఇచ్చారు. 2000 తీసేసుకునేసేయండి. నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చారు మళ్ళీ మనకి, డ్రాయింగ్స్ అండి. సో ఈ లెడ్జర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ వీటిని హైలైట్ చేస్తాను, ఇంపార్టెంట్ లెడ్జర్స్ని. సో డ్రాయింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా హైలైట్లో ఉంది అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే దానికి స్పెసిఫిక్గా రీజన్ ఏదో ఉందని అర్థం. సో డ్రాయింగ్స్కి అండర్ డ్రాయింగ్స్ ఇవ్వండి. అండర్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలండి. డ్రాయింగ్స్ అండర్ ఏమి ఇవ్వాలి, క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి. ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే 800 ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా ఎంత, ఏం బ్యాలెన్స్ తీసుకుంటుందంటే క్రెడిట్. తప్పండి, క్రెడిట్ కాదు, డెబిట్ ఉండాలి కాబట్టి అగైన్ మళ్ళీ మీరు డెబిట్గా చేంజ్ చేయండి. ఎలా ఏమేమి లెడ్జెస్కి మన సింబల్స్ మార్చాలి అనేటటువంటి విషయం నేను ఇంపార్టెంట్ లెడ్జెస్ కమ్స్ అండర్ టాపిక్లో చెప్పాను, అది మీరు ఫాలో చేస్తే వస్తుంది. బట్ నేను లాస్ట్లో ఇంపార్టెంట్ లెడ్జెస్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. తర్వాత ఏంటి, వేజెస్ అండి. సో వేజెస్కి ఎంట్రీ ఇవ్వండి. వేజెస్కి అండర్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో వేజెస్ అండర్ ఏమి ఇవ్వాలంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎందుకు అంటే వేజెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు జరుగుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మన కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వాలని చెప్పుకున్నాం కాబట్టి అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వండి. నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ తీసుకుంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ తీసుకుంటుందండి. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మనకి ఎక్స్పెన్స్ అన్నప్పుడు నామినల్ అకౌంట్ ప్రకారము, అకౌంటింగ్ రూల్ నామినల్ అకౌంట్ ప్రకారము అది డెబిట్ బ్యాలెన్స్ తీసేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చారు మనకి, 2000 ఇచ్చారు. 2000 తీసుకునేసి ఎంత ఇచ్చారు, ఆటోమేటిక్ డెబిట్ బ్యాలెన్స్ అదే తీసేసుకుంటుంది. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి, క్యారేజ్ ఇన్వర్స్ అండి. క్యారేజ్ ఇన్వర్స్కి ఎంట్రీ ఇవ్వండి. సేమ్ అది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 100 రూపీస్ ఇచ్చారు కదా, 100 రూపీస్. తర్వాత లెడ్జర్ ఏంటి, సాలరీస్ అండి. సో ఫాస్ట్గా ఏం లేదండి, సేమ్ సేమ్ రొటీన్ ప్రాసెస్ కాబట్టి నేను కొంచెం వెళ్తున్నాను. అండర్స్ మాత్రం అండర్ తర్వాత ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్ అనేది ఎప్పుడు పే చేస్తాము, జనరల్గా ఆఫీస్లో ఎక్కువ సాలరీస్ పే చేస్తున్నాం ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీచ్డ్ టు కస్టమర్. ఆ టైంలో మన ఆఫీస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ మన థియరీ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాం కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేశారు అంటే క్లారిటీ వస్తుంది. సో ఎంత అమౌంట్ ఇచ్చాడు, శాలరీస్ అనేది 1000 రూపీస్ ఇచ్చారండి. 1000 రూపీస్ తీసేసుకుని అమౌంట్ రాంగ్ పడింది, 1000 రూపీస్ తీసేసుకునేసి యాక్సెప్ట్. తర్వాత లెడ్జర్ ఏమి ఇచ్చారు మనకి, జనరల్ ఎక్స్పెన్సెస్ అండి. జనరల్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు జరుగుతుంది, ఆఫీస్లోనే జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు సిస్టమ్స్ పైన ప్రొడక్షన్ వర్క్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు జనరల్ ఎక్స్పెన్స్ ఏం ఖర్చు పెట్టాం. జనరల్గా జనరల్ ఎక్స్పెన్స్ ఎక్కడ జరుగుతుందంటే ఆఫీస్లో ఎప్పుడైనా రిలాక్స్ కోసం స్నాక్స్ అలాంటివి తెస్తాం. బట్ చిన్న చిన్న వాటి కోసం మళ్ళీ స్పెసిఫిక్గా పేరు పెట్టకుండా ఓవరాల్గా జనరల్గా కొన్ని ఎక్స్పెన్స్ పెట్టామని చెప్తాం కాబట్టి జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్లో జరుగుతుంది కాబట్టి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసేయండి. ఎంత అమౌంట్ ఇచ్చాడు, 400 రూపీస్ ఇచ్చాడండి. 400 ఇచ్చేసి యాక్సెప్ట్. సో నెక్స్ట్ లెక్చర్ ఏంటి, రెంట్ అండి. సో నెక్స్ట్ సేమ్ రెంట్. రెంట్ అనేది జనరల్ ఎక్కువగా ఎక్కడ పే చేస్తారంటే ఆఫీసెస్లో ఉంటుంది కాబట్టి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసేయండి. ఎంత అమౌంట్ అంటే 1200 రూపీస్. అంతే అండి, 1200 రూపీస్. ఇవి కూడా ఎక్స్పెన్సెస్ కదా, నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏం తీసుకోవాలంటే డెబిట్ బ్యాలెన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అది థియరీ కాన్సెప్ట్ అండి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో తర్వాత లెడ్జర్ ఏంటి, పర్చేస్ రిటర్న్స్ అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దీని కూడా నేను మళ్ళీ బోల్డ్ చేస్తున్నాను, హైలైట్ చేస్తున్నాను మనం గుర్తుండడం కోసము. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు అంటే పర్చేస్ రిటర్న్స్ ఎంటర్ ఇవ్వండి. అండర్ ఏమి ఇవ్వాలంటే పర్చేస్ అకౌంట్ ఇవ్వాలి. సో ఎంత అమౌంట్ ఇచ్చారు మనకి, పర్చేస్ రిటర్న్స్ 100 రూపీస్ ఇచ్చారు. సో ఏ బ్యాలెన్స్ తీసుకోవాలంటే క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకోవాలండి. పర్చేస్ రిటర్న్స్ అంటే మనం కొన్న స్టాక్ రిటర్న్ చేస్తున్నాము అంటే థింగ్స్ రిటర్న్ చేస్తున్నాము అంటే రియల్ అకౌంట్ ప్రకారం రిటర్న్ చేసేటటువంటి వాటిని మనం క్రెడిట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తామండి, డెబిట్ తీసుకుంటాను. సో కానీ మనం దాన్ని సింబల్ చేంజ్ చేయాలి. ఎందుకనేది నేను రీజన్ ఆల్రెడీ చెప్పాను మీకు, లాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింబల్ మాత్రం చేంజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, డెటార్స్ అండి. డెటార్స్ అంటే ఏంటి అనేది
కస్టమర్ని డెటార్స్ అని పర్టికులర్గా ఎవరైనా పర్సన్ మన దగ్గర కొంటున్నాడు అంటే ఆ పర్సన్ నేమ్ ఇచ్చి అండర్ సన్రీ డెటార్స్ అని ఇస్తాం. మనం స్పెసిఫిక్గా నేమ్ ఇవ్వలేదు కాబట్టి డెటార్ అంటే మన కస్టమర్ అండి. కస్టమర్ అన్నప్పుడు అండర్ ఏం ఇవ్వాలంటే సన్రీ డెటార్స్ అనేసి ఇచ్చేసారు. ఇవి కూడా స్టాండర్డ్ లెడ్జర్స్, ఇంపార్టెంట్ లెడ్జర్స్లో ఇచ్చాను. మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తాం. మళ్ళీ కూడా ఎంత అమౌంట్ ఇచ్చాడంటే 6,000 ఇచ్చాడు. డెటార్ ఎప్పుడుగా మన కస్టమర్ కదా మనకి ఇస్తాడు కాబట్టి అమౌంట్ ఇస్తాడు కాబట్టి అది మన కరెంట్ అసెస్. కస్టమర్ ఎప్పుడు మన కరెంట్ అసెట్ అండి. అసెస్ అయినప్పుడు ఏ బ్యాలెన్స్ తీసుకుంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ తీసుకుంటుంది. సో తర్వాత ఏంటి క్యాష్. సో ఇక్కడ మనకి టాలీలో ఇంపార్టెంట్ అయినటువంటి లెడ్జర్స్ ఒక రెండు ఉన్నాయండి. అదేంటి అంటే క్యాష్ అనేటటువంటి లెడ్జరు, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటి లెడ్జర్. ఈ రెండు లెడ్జర్స్ కూడా టాలీ వాడు డిఫాల్ట్గా టాలీలోనే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారండి. సో ఆ క్యాష్ అనే లెడ్జర్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే లెడ్జర్ కానీ మనం ఎప్పుడైనా క్రియేట్ చేసినటువంటి అవసరం వచ్చింది అంటే మనం క్రియేట్ చేయకూడదు. ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుంటాడు కాబట్టి ఆల్టరేషన్ స్క్రీన్కి వెళ్ళి క్యాష్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఫ్రీ డిఫైన్ లెడ్జర్స్ ఇన్ టాలీ అని అడుగుతారు. టాలీలో డిఫాల్ట్గా మనం క్రియేట్ చేయకుండానే టాలీ వాడు ఆల్రెడీ క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఏమున్నాయంటే క్యాష్ అనే లెడ్జర్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటువంటి లెడ్జర్. ఈ రెండు లెడ్జర్స్ డిఫాల్ట్గా టాలీ వాడే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాడు. ఎప్పుడు మనం ఎంటర్ చేయాలన్నా డైరెక్ట్గా క్రియేట్ చేయకూడదు. ఆల్టర్కి ఆ లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది. అది ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ప్రాబ్లం క్యాష్ అండ్ లెడ్జర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం క్యాష్ అండ్ లెడ్జర్ చేయాలంటే క్రియేషన్ స్క్రీన్లో చేయకూడదండి. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టరేషన్ స్క్రీన్కి వెళ్ళాలి. జస్ట్ మీరు కీబోర్డ్లో ఎస్కేప్ ఇవ్వండి. అగైన్ మళ్ళీ ఎస్కేప్ ఇచ్చేసేయండి. అగైన్ ఇచ్చారనుకోండి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనం స్టార్టింగ్ గేట్ వే టాలీ స్క్రీన్కి వచ్చేస్తాం. ఇక్కడ ఆల్టర్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఆల్టర్ ఆప్షన్కి వెళ్ళారంటే మనం ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి లెడ్జెస్ యొక్క లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి. చూడండి మనం చేసాం కదా క్యాపిటల్లో క్యారేజ్ ఇన్వర్స్ డెటార్స్ డ్రాయింగ్స్ అన్నీ చేసాం. ఇవన్నీ కూడా డిఫాల్ట్గా క్రియేట్ చేసిన అన్నీ కూడా ఇక్కడ వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది. మనం ఆల్టరేషన్కి వెళ్తే కనబడుతుంది. కానీ క్యాష్ అండ్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేయాలి. కానీ ఈ రెండు లెడ్జర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్లో ఉన్నాయండి. సో కాబట్టి జస్ట్ ఆల్టరేషన్కి వెళ్ళి క్యాష్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ ఇచ్చాను. డిఫాల్ట్గా అందరూ కూడా అదే ఉంటుంది. మళ్ళీ స్పెసిఫిక్గా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమి ఉండదండి. జస్ట్ ఎంట్రీ ఇవ్వండి. క్యాష్ అమౌంట్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 800 ఇచ్చారు. జస్ట్ ఎంట్రీ ఇచ్చారు. సో క్యాష్ బ్యాలెన్స్ 800 ఇచ్చారా, సరిపోయిందండి. తర్వాత ఏం లెడ్జర్ ఏంటి? క్యారేజ్ అవుట్వర్డ్స్ అండి. క్యారేజ్ అవుట్వర్డ్స్ అని అగైన్ మళ్ళీ ఇక్కడ చేయకూడదండి. జస్ట్ మళ్ళీ ఎస్కేప్ ఇచ్చి బయట వచ్చేసేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ క్రియేట్కి వెళ్ళి జస్ట్ ఎంట్రీ ఇవ్వండి. అగైన్ లెడ్జర్కి వెళ్ళిపోతాము. మామూలు అండి. ఫస్ట్ లెడ్జర్ క్రియేషన్లోకి ఎలా అయితే వచ్చామో అదే స్క్రీన్లోకి వచ్చేస్తాము. మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తారు. అందరు మాత్రం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. క్యారేజ్ ఇన్వర్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్లేస్లో స్టాక్ని గోడౌన్లో స్టోర్ చేసి పెట్టేటటువంటి ఎక్స్పెన్సెస్. అదేవిధంగా క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే గోడౌన్ నుంచి మన కస్టమర్కి ఇచ్చేటప్పుడు తీసేటటువంటి ప్రోడక్ట్స్ అండి. ఐ మీన్ ఎక్స్పెన్సెస్ అండి. సో కాబట్టి ప్రోడక్ట్ ఎప్పుడు మనం ఆఫీస్లో కూర్చొని సేల్ చేస్తాం. అందువల్ల ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని తీసేసుకునేస్తాం. ఎంత అమౌంట్ ఇచ్చాడండి? 400 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ 400 ఇచ్చేసి. సో నెక్స్ట్ లెడ్జర్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ లెడ్జర్ ఏమి ఇచ్చాడు? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసేసుకుంటాను. సో సేమ్ లెడ్జర్కి వస్తాను, ఎంటర్ ఇస్తాను, టైప్ చేసి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అడ్వర్టైజింగ్ ఎప్పుడు ఉంటుందండి? మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మన కస్టమర్కి అమ్మాలనుకున్నప్పుడు దానికి సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో అండర్ ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేస్తాను. ఎంత అమౌంట్ ఇచ్చాను? 400 రూపీస్ ఇచ్చాను. మీరు అబ్జర్వ్ చేశారా లేదా, మన లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ డెబిట్ క్రెడిట్ సింబల్స్ అమౌంట్ యాడ్ అవుతూ వస్తుందండి. సో మనం అన్ని కరెక్ట్గా చేస్తున్నాము అంటే అన్ని లెడ్జర్ చేయడం అంటే నా ఉద్దేశంలో మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ కేటర్స్ అని ఉన్నాయి. కేటర్స్ అంటే సప్లయర్స్ అండి. సో మనకి ఎవరైతే వస్తువులు ఇస్తున్నారో ఆ వస్తువులు ఇచ్చేటటువంటి వ్యక్తిని మనం ఏమంటాము అంటే క్రేటర్స్ అని చెప్తాం. సో జస్ట్ క్రేటర్స్ అని తెచ్చాను, ఎంటర్ ఇచ్చేసి అండర్ ఏం చేయాలంటే సన్రీ క్రేటర్స్ అని. క్రేటర్స్ చాలా ఇంపార్టెంట్. అది డిఫాల్ట్ అండర్ అనేది ఉంటుంది. మనం అండర్ క్రేటర్స్ అండర్ సన్రీ క్రేటర్స్ ఇచ్చేస్తాము. ఎంత అమౌంట్ ఇచ్చారు క్రేటర్స్ మనకంటే 1000 రూపీస్ ఇచ్చాడు. 1000 రూపీస్ ఇచ్చాడు కాబట్టి ఎంటర్. 1000 రూపీస్ ఇక్కడ ఎంటర్ ఇచ్చామనుకోండి. సో మనం చేసినటువంటి లెడ్జర్ క్రియేషన్ అన్ని ప్రాపర్గా ఉంది అంటే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు. రెండు కూడా ఏ విధంగా ఉండాలంటే మనకి ఈక్వల్ అవ్వాలండి. అంటే ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వలేదు, డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడే స్క్రీన్లోనే మనకు తెలిసిపోతుంది. అంటే మనం ఎక్కడో తప్పు చేసాము. అంటే ఏం తప్పు చేస్తుంటాము?
అండర్ అన్న తప్పు చేసి ఉంటాము, లేదా అమౌంట్ అన్న తప్పు చేసి ఉంటాము, లేదంటే ఇక్కడ సింబల్ అన్న మిస్టేక్ చేస్తాం. సింబల్ అనేది మనం ఓన్లీ 3 లెజర్స్ మాత్రమే మారుస్తాం, రిమైన్ ఏ లెజర్కి మార్చాం. ఓకేనా, ఈ 3 సిచ్యువేషన్ ఏదైనా మనం మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది పోదు, డిఫరెన్స్ అనేది వస్తుంది. డిఫరెన్స్ రాలేదు అంటే మనం చేసిన లెడ్జెస్ అన్ని కూడా కరెక్ట్ అనేసి దాని అర్థం అండి. జస్ట్ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాను, లాస్ట్ లెడ్జర్ కదా ఇది, అంటే ఇచ్చిన టైం అయింది నాకు 24,700 డెబిట్ క్రెడిట్ రెండు కూడా ఈక్వల్ అయిపోయాయి. ఇది ఆటోమేటిక్ రేట్ బ్యాలెన్స్ తీసేసుకుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఎంత ఇచ్చారండి? సో 24,700 వచ్చిందా? సో డెబిట్ బ్యాలెన్సెస్ సరిపోయింది, క్రెడిట్ కూడా మనకి రెండు ఈక్వల్ అయిపోయింది. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎప్పుడు కానీ రెండు ఈక్వలైజేషన్ అయిపోయింది. అంటే మనం చేసిన లెడ్జర్ క్రియేషన్ అనేది 100% కరెక్ట్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం క్రియేట్ చేసేసామండి. ఇది లెడ్జర్ క్రియేట్ చేసే దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. జస్ట్ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి సేవ్ అయిపోయింది. సో లెడ్జర్ క్రియేషన్ అనేది మనకి కంప్లీట్. అంటే ఎక్సర్సైజ్ 1లో ఇచ్చినటువంటి ప్రతి లెడ్జర్స్ కూడా మనం క్రియేట్ చేసేసాము. క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ అనేది గ్రూప్ ఇచ్చాం. సో ఆ గ్రూప్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా మనం గ్రూప్ ఇచ్చున్నాము అంటే మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడే మనకు అవుట్పుట్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే మనం ఎక్కడో తప్పు చేసామని మనం ఐడెంటిఫై చేయాలండి. ఇది లెడ్జర్ క్రియేట్ చేసే దాంట్లో ఉన్నటువంటి ఎలా క్రియేట్ చేయాలనేటటువంటి ప్రాసెస్ అండి. సో మీకు ఇందులో ఒక పాయింట్ ఏంటి అంటే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అది ఏంటి అనేది నేను రిమెంబర్ చేస్తాను. ఫస్ట్, పర్చేస్ సేల్స్ రిటర్న్స్ అనేటటువంటి లెడ్జర్కి అండర్ సేల్స్ అకౌంట్ ఇవ్వాలి. బట్ అమౌంట్ అయితే మనం అక్కడ ఏం చేయాలి అంటే డెబిట్గా మార్చాలి. సిఆర్ అని ఉంటుంది, దాన్ని డిఆర్గా మనం మార్చాలి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఏంటంటే పర్చేస్ రిటర్న్స్ అండి. సేమ్ ఇది కూడా అండర్ పర్చేస్ అకౌంట్ ఇవ్వాలి. అక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, మన క్రెడిట్ బ్యాలెన్స్గా చేంజ్ చేయాలి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండి. అక్కడ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలంటే డెబిట్ బ్యాలెన్స్గా చేంజ్ చేయాలి. ఓకేనా? సో ఎందుకు సార్ ఈ బ్యాలెన్సెస్ చేంజ్ చేయాలి అనేది నేను రిపోర్ట్లో చెప్తాను. ఎందుకు చేంజ్ చేసాము అనేది రిపోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత 4th వన్ ఏంటి? క్యాష్ అండి. క్యాష్ అండ్ లెడ్జర్ ఎప్పుడు కానీ ఏ విధంగా మనం చేస్తాము అంటే ఆల్టరేషన్కి వెళ్ళి క్యాష్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని అందరూ కూడా డిఫాల్ట్గా ఉంటుంది, కింద అమౌంట్ ఇచ్చి సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనం ఈ రోజు ప్రాక్టికల్ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 4 అగైన్ చెప్తున్నాను. పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, డ్రాయింగ్స్, క్యాష్. ఈ 4 లెడ్జర్స్ మాత్రం గుర్తు పెట్టుకొని చేస్తే సరిపోతుంది. రిమైన్ యాజ్ ఇట్ ఈస్ లెడ్జర్ నేమ్ టైప్ చేసి అండర్ ఇస్తే అమౌంట్ ఇస్తే ఆటోమేటిక్గా సింబల్ అది తీసేసుకుంటుందండి. ఆ సింబల్ అనేది నేను మధ్యలో రూల్స్ అనేది అప్లై చేస్తాను, బట్ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దని అండర్ పైన మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ సింబల్స్ ఎలా, రూల్స్ ఏంటి ఎలా అనేది మనం బేసిక్ క్లాస్ చెప్పినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు ఇంతటితో లెడ్జర్ క్రియేషన్ కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్ అండి. సో ఇప్పుడు నా ఛానల్ మీకు ఈ ఛానల్ మీకు నచ్చింది అంటే, క్లాస్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ స్క్రీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు క్లాస్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అడిగితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఈరోజు ఈ లెక్చర్ క్లాస్ మనకి కంప్లీటెడ్ అండి. సో రేపు క్లాస్లో కమింగ్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే క్లోజింగ్ స్టాక్ ఎలా ఎంటర్ చేయాలి, అదేవిధంగా ఇచ్చారు కదా కంటిన్యూషన్ క్లోజింగ్ స్టాక్ ఎలా ఎంటర్ చేయాలి, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేస్తే ఈ రిపోర్ట్స్ అనేది మనకు రావాలి. ఫైనల్ అకౌంట్స్లో ఈ 3 రిపోర్ట్స్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ మనం క్లోజింగ్ స్టాక్ ఎలా ఎంటర్ చేయాలి, రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలి అనేటటువంటి ప్రాసెస్ నేను కమింగ్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. సార్, హలో సార్. వింటున్నాను సార్, వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇప్పుడు మీకు ఓకేనా సార్? పర్లేదా క్లాస్ ఇది? బాగుంది సార్. బాగుంది. ఇక్కడ చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి, నో ప్రాబ్లం. డౌట్ ఏం లేదు, చిన్న ఒక నిమిషం చెప్తాను. నో అండి ప్రాబ్లం, ఏం డౌట్ ఉన్నా పర్లేదు చెప్పండి. యాక్చువల్గా డెబిట్ క్రెడిట్ అనేది ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో మనం డెబిట్ అంటే మైనస్, క్రెడిట్ అంటే ప్లస్ అని అర్థం చేసుకుంటాం కదా. ఓకే, అది హలో, బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చిన కాన్సెప్ట్ సార్. అది ఇక్కడ మనకి లింక్ చేయొద్దండి. మామూలుగా లింక్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసరికి డెబిట్ అంటే ఇంకా అవుట్ గోయింగ్, క్రెడిట్ అంటే ఇన్కమింగ్ కదా. అట్లేం లేదు సార్, రూల్స్ని బట్టి మారిపోతుంది సార్. అది మీకు బేసిక్ నాలెడ్జ్, మీకు నాన్ కామర్స్ స్టూడెంట్ అన్నారు కాబట్టి కొద్దిగా మీకు
కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి మీరు అండర్ మైండ్ కాన్సన్ట్రేషన్ చేయండి. డెబిట్ క్రెడిట్లు ఎందుకు అనేది ప్రెసెంట్ క్లాస్ వద్దు మనకి. నేను మళ్ళీ బేసిక్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓకే నేను మళ్ళీ ఓకే ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే సో అందుకని నేను చెప్పట్లేదు. ఓకేనా? ఓకే ఓకే సో ఇక్కడ ప్రెసెంట్ సేల్స్ రిటర్న్ కి మనం ఇది ఇవ్వాలి. ఏది సేల్స్ రిటర్న్స్ కి మనం డెబిట్ ఇవ్వాలి. అక్కడ అంతే క్రెడిట్ చూపిస్తుంది, డిఫాల్ట్ గా మనం డెబిట్ ఇవ్వాలి. అంతే అదే 3 మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి నేను. ఇక్కడ మీకు ఇది డ్రాయింగ్స్ కి క్రెడిట్ ఇస్తుంది, మనం డెబిట్ ఇవ్వాలి. అంతే సార్. ఇక్కడ మనం హైలైట్ చేసాం కదా, చూడు పర్చేజ్ రిటర్న్స్ ఎస్ ఎస్ మనకి సింబల్ ఇక్కడ నేను బ్రాకెట్లు ఇచ్చాను చూడండి. డిఆర్ అని, సిఆర్ అని ఇచ్చాను కదా ఇక్కడ. అవునవును. సేల్స్ రిటర్న్స్ ఏమో డిఆర్ ఉంది, ఇదేమో సిఆర్ అని పెట్టాను నేను. అవునా? ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఏదేది పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, డ్రాయింగ్స్, ఈ మూడింటికి మాత్రమే సింబల్ చేంజ్ చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా నేను చెప్పిన థియరీ క్లాస్ని బేస్ చేసుకుని అందరు మీరు ఓన్గా ఇచ్చేదానికి ట్రై చేయండి. ఇలా అందరు మీకు అర్థం కాకపోతే, ఏమి ఇవ్వాలని తెలియకపోతే ఈ 3 పేజెస్లో ఖచ్చితంగా ఉంటుంది. అది ఐడెంటిఫై చేసి ఆ హెడ్డింగ్ ఏ హెడ్డింగ్ కింద లెడ్జర్ ఉందో ఆ హెడ్డింగ్ మీరు అక్కడ కమ్స్ అండర్ తీసుకుంటే సరిపోతుంది. రైట్ 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 కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే నేను మళ్ళీ ఎక్కువ చెప్పాను అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు.